మేము ఇది మొదటి ప్రయత్నం కాదు. మేము ఆల్రెడీ ఒక పెద్ద బృందం అందరం కలిసి మేడిగడ్డ పోయినాం. అది పోయి కూడా దాదాపు మీ అందరూ వచ్చినారు, మీడియా మిత్రులు కూడా వచ్చారు. మా ఎంబడా రోజు 9 నెలలు అయినట్టుంది. వెంటనే రిపేర్ చేయాలి, నీళ్ళు ఇవ్వాలి, ఇచ్చే అవకాశం ఉండగా కూడా ఇస్తలేరు అని చెప్పి ఎన్డీఎస్ఏ యాక్ట్ కూడా చూపెట్టినాం. యాక్ట్లో కూడా క్లియర్గా రాసుంది, ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే రిపేర్ చేయాలని. కానీ అది కూడా ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రైతుల పొలాలు ఎండబెడుతున్నది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. రెండవది, హరీష్ రావు గారు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడరు. ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నోరు విప్పడు, నోరు తెరవడు, కనీసం మాట్లాడరు. అందుకే గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎన్నటికైనా శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే అనే మాట చెబుతూ ఇప్పుడు పెద్దలు హరీష్ రావు గారు మిగతా విషయాలు వారి ప్రజెంటేషన్ రూపంలో వివరించాలని కోరుతూ జై తెలంగాణ.